గుంటూరు జిల్లా వేమూరు సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రోసయ్య గారు ఈవరైనా అయితే ఎప్పుడో వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అంతా గ్లోబల్ ప్రచారం. రోసయ్య గారికి భగవంతుడు ఇచ్చింది ఒక్క నోరిచ్చాడు తప్ప ఇంకేమీ అన్ని చెడుబుద్ధులు. ఒక్కర మార్గాన్ని వయసు వచ్చింది కానీ పెద్దరికం రాలేదు మనిషికి. చాలా దారుణం. నేను అనుకున్న వయసు వస్తే మనుషులకు పెద్దరికం వస్తుంది. ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి భజన చేయడం తప్ప ఇంకోటి లేదు. ఈ యొక్క రోసయ్య గారు మీరు చూసుంటారు. ఒకప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అసెంబ్లీలో చెప్పాడు అవినీతి పైన మాట్లాడుతూ చెన్నారెడ్డి పైన. ఈ రోజు అవినీతి ఎంత ఉందంటే ఒక మహిళ హాస్పిటల్కి వెళ్ళింది ప్రసవించడానికి. ప్రసవం ప్రారంభమైంది. మొత్తం కాళ్ళన్నీ వచ్చాయి, తలకాయ రావడం లేదు. ఎందుకు రాలేని డాక్టర్ అయితే నాకు లంచం ఇస్తే తప్ప నేను బయట రానని చెప్పి ఆ బిడ్డ చెప్పేది. ఇదే రోజు అసెంబ్లీలో చెప్పే కౌన్సిల్లో చెప్పాడు. మూడో రోజు అదే ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా తయారైపోయాడు. ఇది బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదు తమ్ముళ్ళు. అలాంటి రోసయ్య నగదు బదిలీ వీలు కాదంటాడు. రోసయ్య గారు నీకంటే ఆర్థికంగా నేను ఎక్కువ చేయాను. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. నీ దగ్గర నేను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ముఖ్యమంత్రి 3,000 మందికి ఒక్కొక్కరికి 1,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు పంచితే నీకు మాట పెగలేదు. ఒక మాట చెప్పడానికి తప్పని. నేను 2,000 రూపాయలు పేదవాళ్ళకి ఇస్తానంటే నా మీద విమర్శిస్తున్నారు. మీకు తగుడా రోసయ్య గారు? వయస్సు దగ్గర బుద్ధి తెచ్చుకోండి. అది మీ ఆరోగ్యానికి మంచిది. అది చేయాల్సిందిగా రోసయ్య గారికి ఎత్తు పలుకుతున్నారు. తమలో ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. ఏదేమైనా నేను ఒకటే మీ అందరికీ ఆలోచిస్తున్నా. నా శరీరంలో చివరి రక్తపు పట్టినంత వరకు ఈ 2,000 రూపాయలు నగదు ఇప్పిస్తా. 2,000 రూపాయలు ఈ 2,000 రూపాయలు మీకు వస్తుంది. తప్పకుండా ఇప్పిస్తాను. ఎప్పటికప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది వచ్చే విధంగా నేను చేస్తాను. తర్వాత బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా బాగా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా సురాలు సృష్టించారు. కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైళ్లు వెలిగిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళ దృష్టి మన జూనియర్ ఎన్టీఆర్ పైన పడింది. యాక్సిడెంట్ అయింది. కుర్రాన్ని చూస్తే కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోయారు. ఏం చేయాలో దిక్కు తెలియలేదు. బాణాలు రామబాణాలుగా గుండెల్లో గుచ్చుతో ముందుకు పోయాడు మన జూనియర్ ఎన్టీఆర్. అయితే మీ అందరి ఆశీర్వాదాలున్నా ఏం కాలేదు. డాక్టర్లు ఇంకొక 4-5 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. ఎన్నికలకు రాలేకపోతున్నాడు, కానీ టీవీలో మాట్లాడుతున్నాడు. ఎన్నికలకు వచ్చుంటే ఇంకా బాగుండేది. అది ఒక్క కొరత తప్ప ఇంకే కొరతలు ఏం చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. తమిళలో ఒక విషయం, కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 2,000 ఇస్తారు. తీసుకుంటారా అని అడుగుతున్నాను. ఒక మాట చెప్పండి. తెలుగుదేశానికి ఓటేస్తే 5 సంవత్సరాలు 60 నెలలు, నెలకు 2,000, 1,20,000 మాకు వస్తుంది. మీకు ఓటేస్తే మీరు ముష్టి 2,000 రూపాయలు అవినీతి డబ్బులు ఇస్తారు. మాకు వద్దని తిప్పి కొట్టమని చెప్పి నేను మీకు హామీ కోరుతున్నాను. ఇంకో పక్క నేను అందరినీ ఓటే కోరుతున్నాను. రేపు జరిగే ఎన్నికలు పేదవాడి చరిత్ర మార్చే ఎన్నికలు. ఆషామాషిగా తీసుకోవద్దండి. ఈ పేదవాళ్ళకు 2,000 అంటే నెలంతా మీరు కష్టపడితే మీకు వచ్చేది 1,000 రూపాయలు వస్తుంది. సంవత్సరంతో కూలి లేదు. శారీరక కష్టపడాలి, ఎండకు పోవాలి, అనేక సమస్యలు వస్తాయి. నేను ఇచ్చే 2,000 రూపాయలు మీ ఇంట్లో ఒక బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఈ డబ్బులు మీకు పంపించాలనుకున్నాను. మీ కష్టాలు తీర్చడానికి 5 రోజుల టైం ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు ఏం చెప్పాలో దిక్కు తిరగలేదు. మొత్తం మొదటి విడత ఓటర్లందరూ
కాంగ్రెస్ పార్టీ దుమ్మ తిరిగేది కొట్టారు. ఇంకా కోరుకునే పరిస్థితులు లేరు. 105 నుంచి 120 సీట్లు మనం గెలుస్తున్నాం. రెండో విడత 140 సీట్లు. తమ్ముళ్ళు విజృంభించండి. మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళండి. ప్రతి ఒక్క ఇంట్లో 10 నిమిషాలు కూర్చోండి. మన నగదు బదిలీ చెప్పండి, ఉచిత కలర్ టీవీ చెప్పండి, మన కార్యక్రమాలు చెప్పండి. తిరుగులేని మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ శంకరమాన్యాలకు పంపించి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. కార్యకర్తలు ఒకటే కోరుతున్నా, నేను మీకు అండగా ఉంటాను. 5 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ అవినీతి పాలనలో మిమ్మల్ని జైలుకు పంపించారు. చాలా శ్రమ పెట్టారు. మీరు త్యాగాలు చేశారు. మీ కష్టాలు ఊరికేబో నేను మీకు అండగా ఉంటాను. మిమ్మల్ని కూడా గుర్తిస్తానని చెప్పి మా కార్యకర్తలందరికీ కోరుతున్నాం. కరెక్ట్ గా 5 రోజులు ఉంది. విజృంభించండి, ముందుకెళ్ళండి. నేను మీకు అండగా ఉంటాను. 5 సంవత్సరాలు పనిచేస్తాను. మీరు 5 రోజులు కష్టపడితే నేను 5 సంవత్సరాలు కష్టపడి మీ రుణం తెచ్చుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేసుకోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. అడుగడుగున ముందడుగు